తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 12 రాశులకి సంబంధించి ఇందులో భాగంగా ద్వాదశ రాశుల్లో మొదటిదైనటువంటి మేషరాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, విశ్వావసు నామ సంవత్సరం, ముందుగా ఈ సంవత్సరం గురించి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేర్లు వింటూ ఉంటామండి. మొన్నటిసారి వెళ్ళిపోయినటువంటి క్రోధి, ఇప్పుడు విశ్వావసు. వీటి అర్థాలు ఏమిటండి అసలు? విశ్వావసు అంటే మనకు ప్రధానంగా ఒక గంధర్వరాజు పేరు. ఈ గంధర్వరాజుని ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల కోసం ఈ గంధర్వరాజ మంత్రాన్ని గనక ఉపాసన చేస్తే తొందరగా వివాహం అవుతుంది. ఇది ఒకటి. విశ్వావసు అంటే విశ్వానికే నమ్మదగినటువంటిది, అత్యంత నమ్మదగినటువంటి స్థితి అని చెప్పవచ్చమ్మా. ఇలా అర్థం అనమాట. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. గురుగారు, ద్వాదశ రాశుల్లో మొదటిదైనటువంటి మేషరాశి వారి జాతక ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈ యొక్క మేషరాశికి సంబంధించి విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరంగా మార్చి 30 తారీఖు నుంచి వచ్చే 2026 మార్చి వరకు కూడా ఉన్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి విషయాల్ని విపులంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఉంటాయి. ముందుగా మనం చూసుకున్నట్లయితే గురువు మే 14వ తారీఖు నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తూ సెప్టెంబర్ 27వ తారీఖు వరకు మిథున రాశిలోకి ఉంటాడు. దీన్ని మనం టైప్ 1 జోన్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి మే 14 వరకు కూడా 2వ ఇంట, మే 14వ తారీఖు నుంచి 3వ ఇంట గురుగ్రహ సంచార ప్రభావం వలన సంపూర్ణముగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. అంటే ధనపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి లోటుపాట్లు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోవు. కాబట్టి ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు గురువు యొక్క ప్రభావం వలన ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి లోటుపాట్లు అనేటువంటివి ఉండవు. ఇదే టైప్ 1 జోన్లో ఇక్కడ మార్చి 29వ తారీఖు నుంచి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే జూలై 13వ తారీఖు రోజున మీనరాశిలోనే వక్రీకరించి ఉన్నాడు. ఈ కారణం చేత జరిగేటువంటిది ఏంటి? జూలై 13 వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాటి శని ప్రభావం మార్చి 29వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో 12వ ఇంట సంచార ప్రభావం వలన కష్ట నష్టములు ఎక్కువగా ఉంటాయి. అందులో సందేహం అంటూ ఏమీ లేదు. శని ప్రభావం వలన జూలై 13 వరకు. ఇక్కడ మే 14 నుంచి సెప్టెంబర్ 27 కదా, శని మార్చి 29 నుంచి జూలై 13 అంటే మనం గ్రాస్గా చూసుకుంటే శని ప్రభావం గురు ప్రభావం వలన శుభ అశుభ మిశ్రమ ఫలితాలు జూలై 13 వరకు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక టైప్ 2 జోన్లో గనక మనం ప్రవేశం చేసినట్లయితే ప్రధానంగా సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి కర్కాటకంలో గురువు ప్రవేశం చేస్తాడు. నవంబర్ 12వ తారీఖు రోజున గురువు కర్కాటకంలోనే వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 27వ తారీఖు రోజున గురువు వక్రీకరించి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు గురువు కర్కాటకంలోనే ఉంటాడు, వక్రీకరించినటువంటి స్థితిలో ఉంటాడు. ఈ కారణం చేత గురువు 4వ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ప్రభావం వలన ప్రధానంగా గృహానికి సంబంధించినటువంటి రుణములు ఏవైతే ఉంటాయో ఆ రుణములు తీర్చుకోవడం కానీ, గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, నూతన గృహ కొనుగోలు, ఆస్తిపాస్తుల కొనుగోలు, ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 26వ తారీఖు మధ్య కాలంలో ఈ సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. అనగా స్థిర చరాస్తులు కొనుగోలు చేయడానికి మేషరాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక
టైప్ 2 డైమెన్షన్లో మనం చూసినట్లయితే శని ప్రభావంలో జూలై 13వ తారీఖు నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీన రాశిలోనే వక్రీకరించి ఉండడం, మళ్ళీ అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు కుంభరాశిలో వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు ఈ యొక్క సంబంధించినటువంటి శని భగవాన్ల వారు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటిది ఏంటి, మేషరాశిలో జన్మించినటువంటి వారికి శని వక్రీకరించి జూలై 13వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాడు. కాబట్టి ఇక్కడ శని మీనరాశిలో ఉంటూ ద్వాదశ ఫలితాన్ని మరియు ఈ వక్రీకరించిన కారణం చేత లాభ ఫలితాన్ని కూడా ఇస్తున్నాడు. ఈ కారణం చేత ఏలినాటి శని ప్రభావం నుంచి జూలై 13 నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు ఈ సంబంధించినటువంటి ఫలితాలని పొందుతారు. కాబట్టి శని ఇక్కడ మేషరాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నాడమ్మా. ఇక్కడ చాలా మంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కన్ఫ్యూజన్ అయ్యేటువంటిది ఏంటంటే మొత్తము ఈ ఏలినాటి శని ప్రభావంలోకి వచ్చేసేసామేమో అంటుంటారు. కానీ జూలై 13వ తారీఖు నుంచి శని వక్రీకరించి లాభస్థాన ఫలితాలను కూడా ఇవ్వడం చేత జూలై 13 నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు కూడా శని సంపూర్ణంగా యోగిస్తాడమ్మా. కాబట్టి ఫలితాలు ఇస్తారు, చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తాడు. మేషరాశి వారు ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదని చెప్పవచ్చు. ఇక మనం టైప్ 3 డైమెన్షన్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా డిసెంబర్ 27వ తారీఖు రోజున మిథునంలోకి ప్రవేశం చేస్తాడు. డిసెంబర్ 27 నుంచి అనగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా మిథున రాశిలోనే వక్రీకరించి ఉన్నాడు గురుడు. కాబట్టి ఈ వక్రీకరించినటువంటి గురువు కూడా యోగిస్తాడు. ప్రధానంగా గురువు చాలా యోగకరుడై ఉన్నాడు మేషరాశి వారికి, కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఇక టైప్ 3 డైమెన్షన్ లో చూసుకున్నట్లయితే నవంబర్ 26వ తారీఖు రోజున కుంభరాశిలో వక్రీకరించి జనవరి 10 వరకు కూడా జనవరి 9 వరకు కుంభరాశిలోనే ఉన్నాడు. ఇది చాలా అమూల్యమైనటువంటి సమయం అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు. ఎందుకంటే వక్రీకరించి కుంభరాశిలో లాభస్థానంలోకి వెళ్తాడు. కాబట్టి వాళ్ళు అనగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి కోరికలు ఉన్నాయో, ఏదైనా సాధించాలని అనుకుంటారో, ఇటు గురుబలము ఇటు శని బలము ఈ చేత సంపూర్ణముగా యోగాన్ని పొందుతారు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 నుంచి జనవరి 9 వరకు. తరువాత జనవరి 10 నుంచి మళ్ళీ ఉగాది వరకు మీనరాశిలోకి సంచారం చేస్తున్న కారణం చేత మళ్ళీ ఏలిన నాటి శని ప్రభావానికి గురవుతారు. కాబట్టి అత్యంత యోగం వీళ్ళ మేషరాశి వారికి క్లారిటీగా చెప్పొచ్చేది ఏమిటంటే మార్చి 29 నుంచి జూలై 12 వరకు మాత్రమే ఏలిన నాటి శని, మళ్ళీ జనవరి 10 నుంచి ఉగాది వచ్చే సంవత్సరం ఉగాది వరకు మాత్రమే ఏలిన నాటి శని, జూలై 13వ తారీఖు నుంచి మళ్ళీ జనవరి 9 వరకు కూడా, జూలై 13 నుంచి మళ్ళీ లెక్క పెడుతున్నానమ్మా. జూలై 13 అంటే అంచుమించుగా జూలై లెక్కేసుకుని అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 6 నెలలు వీళ్ళకి శని సంపూర్ణంగా యోగించబోతున్నాడు. అనుకున్నవన్నీ కూడాను సాధించుకోగలుగుతారు. ఇది కంప్లీట్ గా మేషరాశి వారికి సంబంధించి. అవునమ్మా. అయితే అందులోనే ఇప్పుడు ప్రత్యేకంగా కొంతమంది మహిళలు కానీ ఇలా విడివిడిగా చూస్తే గనక మహిళలకు ఎలా ఉండబోతుందండి? మహిళలకి ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించిన మహిళలకి శని ప్రభావం అంతగా లేని కారణం చేత ఏమవుతుంది అంటే అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందులు పాలక తప్పదమ్మా. కాబట్టి ఇంటా బయట కొన్ని చికాకులు సమస్యలు ఖచ్చితంగా పెరుగుతాయి. ముఖ్యంగా వేళకి భోజనం చేయలేని కారణం చేత అజీర్తి వ్యాధితో ఎక్కువగా ఇబ్బందులు పడతారు. ఇక ప్రధానంగా రాహు కూడా అనుకూలిస్తున్నటువంటి కారణం, గురువు కూడా కొంతవరకు యోగిస్తున్నటువంటి కారణం. ఈ కారణం చేత ఏం జరుగుతుంది, వాళ్ళకి కుటుంబంలో ప్రాముఖ్యత పెరుగుతుంది, వాళ్ళ మాట వింటారు, బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి నార్మల్ కంటే కూడా సి సెక్షన్ డెలివరీ ఎక్కువగా అవుతుంది. ఇక తరువాత మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహం ఛాన్సెస్ అవుతాయమ్మా. వివాహం కాని అమ్మాయిలకి ఖచ్చితంగా వివాహం అవుతుంది. అన్ని రకాలుగా యోగదాయకం. కాకపోతే ఆరోగ్యం పట్ల మాత్రమే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ రంగాల వారికి ఎలా ఉండబోతుందండి మేషరాశి వారికి? ప్రధానంగా ముఖ్యంగా విద్యార్థులకి కోరుకున్నటువంటి చోట వాళ్ళకి యూనివర్సిటీలో లభిస్తుంది, అనగా సీట్ లభిస్తుంది. విదేశీయానము విదేశీ విద్యకి సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కాలం చెప్పవచ్చమ్మా. మంచి పరీక్షలలో ఉత్తీర్ణత శాతంతో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా వాళ్ళు చక్కగా పాస్ అవుతారు. ఎందుకంటే గురుబలం చాలా బాగుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చూసుకున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ ఖచ్చితంగా సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ఇక
పార్టీ పెద్దల యొక్క అభిమానాన్ని చూరగొనడానికి ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. కానీ ఖచ్చితంగా ఏదో ఒక పదవిని మాత్రం వీళ్ళు రాజకీయ నాయకులు పొందుతారు. ఇక సినిమా కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, ఆర్టిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి. కానీ ధనార్జన చాలా సామాన్యంగా ఉంటుంది. కానీ వాళ్ళు పోషించిన పాత్రలకి కానీ చేసినటువంటి పనులకి ఆర్టిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా, అనగా సినిమా, టీవీ, సోషల్ మీడియా, ఇలా ఏ రంగంలో వాళ్ళకైనా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుందంటే ఫుడ్కి సంబంధించిన బిజినెస్, జనరల్ స్టోర్స్, అలాగే రెస్టారెంట్స్, సంబంధించినటువంటి సూపర్ మార్కెట్స్, ఎడ్యుకేషనల్ బిజినెస్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే బెవరేజెస్ రంగంలో, హాస్పిటాలిటీ, వీటన్నిటి కూడా చాలా చక్కగా యోగదాయకమైనటువంటి పరిస్థితి అమ్మా. కాకపోతే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మిగతా ఏ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వివాహం కావాల్సిన అబ్బాయిలకి కూడా చక్కగా వివాహమే జరిగి తీరుతుంది. అలాగే రైతులు, ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచిగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు మంచి మంచి హాస్పిటల్స్లో చేరడం కానీ, లేకపోతే వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది, నేను సొంతంగా హాస్పిటల్ కట్టుకోవాలని. వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు, ఎవరైనా చిన్న స్థాయి ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి వరకు అందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు ఈ మేషరాశి వారికి లభించబోతున్నాయి. కాబట్టి చక్కగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చక్కగా సంతానం కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక సంబంధించినటువంటి ఉద్యోగం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి చక్కగా బదిలీలతో కూడుకున్నటువంటి వ్యవహారం, వాళ్ళు విజయం పొందుతారు. ముఖ్యంగా కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు కేసుల్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుంది. అలాగే ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి, ఒక నిర్ధారణకి వస్తారు. ముఖ్యంగా నూతన వాహన ప్రాప్తి కూడా ఈ మేషరాశి వారికి ఉండబోతుందమ్మా. అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నటువంటి సమయం. కాకపోతే ఖర్చు అధికంగా పెట్టాల్సినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా అవుతాయి. కాబట్టి గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేని జీవితాన్ని ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. అధికంగా ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త చక్కగా ఉంటుంది. మరి ఇంకాస్త మెరుగైన ఫలితాలు వీరు పొందాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు మేషరాశి వారు? ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రతినిత్యము కూడా దత్తాత్రేయ ఆరాధన, మరియు వీళ్ళకి ఏదైనా సంకటం కలిగింది, ఇబ్బంది కలిగింది, వాళ్ళ నివసిస్తున్నటువంటి ఊళ్ళో గ్రామ దేవతకి ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వచనంతో పాటు గ్రామ దేవత ఆశీర్వచనాన్ని కనుక తీసుకొని కనుక వెళితే ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నటువంటి పనులలో పైకి వస్తారు. ఇక వీలు కుదిరినప్పుడల్లా రుద్ర అభిషేకం చేసుకోవడం, శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి, మేషరాశితో పాటు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి, ఎందుకంటే ఏ వ్యక్తికైనప్పటికీ కూడా షడ్భాగంతు మనుష్యాణం సప్తభాగం దైవ చింతనం. కాబట్టి 6 భాగాలు కష్టపడాలి మనిషి, 1వ భాగం దైవానికి వదిలేయాలి. కాబట్టి నిజాయితీగా జీవితంలో ఈ మేషరాశి వారి కాకుండా 12 రాశుల వారికి కూడాను అందరూ కష్టపడతారు. కానీ దైవానుగ్రహం చాలా మంది మాత్రమే పొందగలుగుతారు. కాబట్టి అందరికీ దైవానుగ్రహం అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క మేషరాశితో పాటు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం ఈ విశ్వావసునామ సంవత్సరంలో నెరవేరాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక చక్కటి దేవతా హోమాది కార్యక్రమాలు, మీ యొక్క సంకల్ప సిద్ధి జరగడం కోసం సంకల్ప సిద్ధి హోమాలు, సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి దాదాపు 18 రకాల హోమాది కార్యక్రమాలు జరపబడుతున్నాయి. దీనికి నాంది ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున కాశీక్షేత్రంలో ఈ కార్యక్రమంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. సంవత్సరం పాటు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యతేదీ రోజున ఈ కార్యక్రమం జరపబడుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి మేషరాశి వారు ప్రత్యేకంగా ఏవైనా అంశాల పట్ల జాగ్రత్త వహించాలి అని ఉందా అండి ఈ సంవత్సరం? ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అని కొన్ని సమయాలు, అంటే సంవత్సరం మొత్తం అనగా విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా కొన్ని సమయాలలో కనుక జాగ్రత్తలు పాటిస్తే, అనగా వాహనం నడిపేటప్పుడైనా కానీ, అలాగే సంబంధించినటువంటి డైట్ పాటిస్తున్నప్పుడైనా కానీ, లేదా కొన్ని సమయాల్లో అనారోగ్య సమస్యలు చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే జూన్ 5వ తారీఖు నుంచి
మనకు కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు కుజుడు. జూన్ 5వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. కాబట్టి ఈ మార్చి 29వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు కూడా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 25 వరకు కూడా తులారాశిలో ఉంటాడు కుజుడు. దీని ప్రభావం వలన దంపతుల మధ్య విభేదాలు ఏర్పడడం కానీ, ఎవరితో కలిసి పని చేస్తుంటారో లేదా భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటారో వాళ్ళ మధ్య వైరుధ్యాలు, పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నటువంటి అష్టమ కుజ ప్రభావము చేత అనారోగ్య సమస్యలు లేదా ఏదైనా సందర్భంగా ఆపరేషన్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలమ్మా. అలాగే గురుగారు, కొంతమంది ఉద్యోగంలో మార్పులు చేసుకోవాలనుకుంటారు. కొత్త సంవత్సరం లేకపోతే పర్టికులర్గా ఈ సమయంలో అంటూ మేము మారదామనే ఆలోచనలో ఉంటారు. కానీ ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు శని ఎంటర్ అవుతూ ఉన్నారు. ఈ సమయంలో అసలు ఉద్యోగాలు మారొచ్చా, కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు చేయవచ్చా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుందండి. మరీ ముఖ్యంగా మేషరాశి వారికి. మరి ఈ సమయం ఎలా ఉందండి వారికి? ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు, నిరుద్యోగస్తులైనా లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ వేరే సంస్థలోకి ఉద్యోగం మారాలన్నా లేదా చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేయాలన్నా కొన్ని సమయాలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి. ఆ సమయంలో చేస్తే తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం లభించడము ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఏ సమయంలో మీకు తెలియజేస్తానమ్మా. జూన్ 15 నుంచి జూలై 14వ తారీఖు మధ్య కాలము, అలాగే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 మధ్య కాలము, మళ్ళీ 2026 ఫిబ్రవరి 13 నుంచి మార్చి 2026 మార్చి 13వ తారీఖు వరకు నిరుద్యోగస్తులకి అనుకూలము. ఉద్యోగస్తులకి మంచి వేరే సంస్థలో ఉద్యోగం వెతుక్కోవచ్చు, లేదా ప్రమోషన్స్ కూడా, లేదా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తప్పకుండా మంచి శుభవార్తలు ఇప్పుడు చెప్పినటువంటి సమయంలో వింటారని చెప్పవచ్చు. అలాగే జీవితంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో గత క్రోధినామ సంవత్సరంలో ఇబ్బందులు పడ్డాం, ఈ విశ్వావసునామ సంవత్సరంలోనైనా కానీ సంకల్పం నెరవేరాలి, సర్వదోషాలు తొలగిపోవాలి అని అనుకుంటే సంవత్సరం మొత్తం కూడా ప్రతి నెల ఒక పుణ్యతిథి రోజున పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. దీనికి నాంది ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీ క్షేత్రంలో మొదలవుతుందని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.